తెలుగు సంస్కృతిలో భోగి పండుగను సంక్రాంతి పండుగలో భాగంగా వేడుకగా జరుపుకుంటారు. ఇది కొత్త సీజన్ ప్రారంభానికి సూచిస్తుంది మరియు ప్రకృతి తల్లికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. భోగి పండుగకు ప్రాముఖ్యత ఏమిటంటే 1. కొత్త ఆరంభాల ఉత్సవం. భోగి చలి కాలం ముగిసిందని, కొత్త కోత కాలం ప్రారంభమైందని సూచిస్తుంది. మనం పాతవైన ఉపయోగించని వస్తువులను త్రోయడం ద్వారా నెగటివ్ అంశాలను తొలగించి సరికొత్త ఆరంభాలను ఆహ్వానించడమే ఈ పండుగ ఉద్దేశం. 2. వ్యవసాయ ప్రాధాన్యం. తెలుగు ప్రజలు, ముఖ్యంగా రైతులు, భోగి పండుగను ప్రకృతికి, ముఖ్యంగా సూర్య దేవునికి కృతజ్ఞతలు తెలిపే పండుగగా జరుపుకుంటారు. ఇది సమృద్ధికరమైన కోతకు మరియు జీవనోపాధికి కృతజ్ఞతగా జరపబడుతుంది. 3. సాంప్రదాయ మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలు. భోగి పండుగను వర్షం మరియు మేఘాల దేవుడైన ఇంద్రుడికి అంకితం చేస్తారు. భవిష్యత్తులో మంచి వర్షాలు మరియు పంటల కోసం ఆయన ఆశీర్వాదాలను కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 4. కుటుంబ మరియు సామాజిక అనుబంధం. కుటుంబాలు మరియు సమాజం కలిసి ఇంటిని శుభ్రపరచడం, సంప్రదాయ వంటకాలు తయారు చేయడం, పాటలు మరియు నృత్యాలతో ఆనందంగా వేడుక చేయడం జరుగుతుంది. భోగి మంటలు, బోన్ఫైర్, కలిసి పాతవైన అన్ని విషయాలను వదిలిపెట్టడం మరియు కొత్తదాన్ని స్వీకరించడమించబోతుంది. 5. ప్రత్యేక ఆచారాలు. భోగి మంటలు, కలప, పశు ఎరువు పిండిలు, పాత వస్తువులను తగలబెట్టి నెగటివ్ ఆలోచనలను తొలగించడం. ముగ్గు, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేయడం, ఇది సంపద మరియు ఆనందం కోసం సంకేతం. వంటకాల తయారీ, భోగి పళ్ళు, జామకాయలు, పువ్వులు, నాణేలు కలిపిన మిశ్రమం పిల్లలకు పంచడం, ఇది ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు ఆశీర్వాదంగా ఉంటుంది. మొత్తం మీద తెలుగు సంస్కృతిలో భోగి పండుగ పాతదాన్ని వదిలి కొత్త శుభప్రదమైన జీవితాన్ని ఆహ్వానించే పండుగగా భావించబడుతుంది.